ఆ మాంసము వారు ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నవలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మాంసము వారి పళ్ళల్లో నవ్వులుతున్నారు. పాపం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దేని దగ్గర? ఆహారం దగ్గర. అందుకనే దేవుడు అంటున్నాడు, వారు కడుపుకే దాసులయ్యారు. వారి కడుపు కోసమే ప్రయాసపడుతున్నారు. ఆహారం కోసమే వారు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆహారం కావాలని వాళ్ళు ఎంతగానో ఇదైపోతున్నారు. ఈ పళ్ళ వలన పెద్ద పెద్ద ఎముకలు కూడా నవిలేస్తానే నా పళ్ళు అంత గట్టి అని అనుకుంటున్నావే, ఆ పళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? నువ్వు ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని పిల్లలారా. దేవుని యొక్క కోపం నీ మీద ఎందుకు మండుతుందంటే నీ పళ్ళల్లో ఆ యొక్క మాంసపు ముక్కలు ఇంకా బయటికి తీయకముందే దేవుని కోపం మీద దేవుని యొక్క కోపం నీ మీద రగులుకున్నది అంటున్నాడు.